అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల 3 పెద్ద శుభవార్తలు అందుకుంటారు. మరియు శుభవార్తలు అందుకున్న వెంటనే మీరు ఆ విషయాలను మీ తల్లిదండ్రులకు ముందుగా తెలియజేయడం అంటూ జరుగుతుంది. ఈ లోకంలో మీకు వారిని మించిన వారు లేరు కాబట్టి మీరు మీ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం చేసుకుంటారు. మరియు గులాబీ కలర్ దుస్తులను దానం చేయండి, విష్ణు ధ్యానం చేయండి. మీకు మంచిగా ఉంటుంది, మీ ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ రోజు ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య ఈ రోజు తగాదాలున్నా కూడా మీరు ఈ విధంగా చేసినట్లయితే మీ తగాదాలు కూడా పరిష్కరించబడతాయి. నిర్ణయాలు ఈ రోజు చక్కగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. ఈ రోజు కోపాన్ని నియంత్రించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు చిక్కులు ఉన్నా కూడా, ఉద్యోగుల కొత్త బాధ్యతలు ఉన్నా కూడా, పారిశ్రామిక రాజకీయవేత్తలకు అసంతృప్తి తప్పదనే చెప్పుకోవచ్చు. విద్యార్థులకు ఒడిదొడుకులు, మహిళలకు మానసిక అశాంతి పెరుగుతుందనే చెప్పుకోవచ్చు. ఇటువంటి సమస్యలు ఉన్నవారు లేత ఎరుపు రంగు దుస్తులను దానం చేయాలి, శివ స్తోత్రాలను పఠించాలి. నూతన కార్యక్రమాలను చేపట్టిన వారు మంచిగానే సాగిస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గానే ఉంటుందని చెప్పుకోవచ్చు. రుణ ఒత్తిళ్లు తొలగిపోతాయి. మిత్రుల నుంచి శుభ వర్తమానాలు ఉంటాయి. ఆస్తి వివాదాలు ఒక్కలికి రావడంతో ఊరట చెందుతారు. ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్య నిర్ణయాలకు తగిన సమయము. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలు సత్తా చాటుకునే సమయము. ఉద్యోగులకు విధి నిర్వహణ ప్రశాంతంగా సాగిపోతుంది. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి నూతన ఉత్సాహం. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం ఉంటుంది. మహిళలకు భూ వాహన యోగాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు. మరి ఇటువంటి వారు శ్రీరామ రక్ష స్తోత్రాలు పఠించడం వల్ల ఇంకా శుభాలు కలుగుతాయి. ఆటంకాలు తొలగిపోతాయి. అనుకున్న పనులు సాధిస్తారు. స్నేహితుల నుండి కీలక సమాచారం, ఆలోచనలు వేగవంతంగా అమలు చేస్తారు. మరియు ప్రత్యర్థులను దారికి తెచ్చుకుంటారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆస్తి వివాదాల నుంచి కొంత సమర్థవంతంగా నెరవేరుతాయని చెప్పుకోవచ్చు. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారి ఆశలు కూడా ఫలిస్తాయి. విద్యార్థుల అవకాశాలు అప్రమత్తంగా దక్కించుకుంటారు. మహిళలకు శుభవార్తలు అందవచ్చు. మరి ఆకుపచ్చ వస్తువులను దానం చేయని, ఆంజనేయ దండకం పఠించండి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి మంచిగా ప్రయోజనాలు అయితే చేకూరుతాయి. అందరికీ శుభాలు కలుగుతాయి. ఈ రోజు మీరు చూసినట్లయితే నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపాటును మానుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు పట్టుదలతో మీరు అన్ని పనులు సాధించగలుగుతారు. రాజకీయ వర్గాలకు నిరుత్సాహము, విద్యార్థులు కొంత అసంతృప్తికి గురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మహిళలకు మానసిక ఒత్తిడిలో ఉన్నటువంటి వారు, ఇటువంటి సమస్యలు ఎవరికైతే ఉంటాయో వారు ఎరుపు రంగు దుస్తులను దానం చేయాలి. శ్రీకృష్ణ స్తోత్రాలను పఠించాలి. వారికి శుభాలు కలుగుతాయి. ఆటంకాలు తొలగిపోతాయి. ఈ రంగంలో చూసినట్లయితే ఆలోచనల సానుకూలత కొనసాగించాల్సి ఉంటుంది. మీరు మీ మనసులో ఉన్నటువంటి మాటలను ఇతరులతో తెలియజేసే ముందు మీరు ఈ విషయాన్ని మీరు చక్కగా మీ మనసులో ఒకసారి రిపీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ విషయము బయట పెడితే మీకు నష్టం కలుగుతుందా, లాభం కలుగుతుందా అనే విషయం గురించి మీరు ఈ రోజు 1-2 సార్లు ఆలోచించవలసి ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని అయితే గడపడానికి ఇష్టపడతారు. మీరు కుటుంబంలో గౌరవంగా ఉంటారు. ఎందుకంటే ప్రజలు మీ సలహాలపై పనిచేస్తారు. ఆశతో వ్యవహరించేటప్పుడు మీరు దాన్ని కదిలే స్థిరమైన అంశాలు స్వతంత్రంగా తనిఖీ చేయాలి, లేకపోతే సమస్య ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు అందుకుంటారు. విద్యలో వచ్చే సమస్యలకు సంబంధించి విద్యార్థులు తమ గురువులతో మాట్లాడవలసి ఉంటుంది. మీ మనసు ఏదో విషయం గురించి కలత చెంది ఉంది. ఈ రోజు మీకోసం కొన్ని సమస్యలతో నిండి ఉంటుంది. మీ మనసులో ఏదో విషయం ఉన్నట్టు కూడా చక్కగా దాన్ని మీరు తెలివితేటలతో పరిష్కరించుకోగలుగుతారు. రాజకీయాల్లో పనిచేసే వ్యక్తులు ఎవరితో అయినా చెప్పడం ద్వారా కొంత నిర్ణయం తీసుకోకుండా కొత్త నిర్ణయం అయితే తీసుకోకుండా ఉండాలి. లేకపోతే వారి తర్వాత తప్పు అని నిరూపించవచ్చు. ఆస్తి సంబంధిత వివాదం పరిష్కరించబడుతుంది. మీరు పిల్లల వైపు నుండి కొన్ని శుభవార్తలు కూడా అందుకోవచ్చు. ఇక లక్కీ సంఖ్య 73, లక్కీ కలర్ అయితే కాషాయం. మరి నేటి పరిహారం చూసినట్లయితే జిల్లేడు చెట్టు వేరుని మీ ఇంటి ముందు తగిలించాలి. ఈ విధంగా పరిహారం చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న నరదృష్టి, ఈర్ష్య, అసూయ తొలగిపోతాయి. మీకు అన్ని శుభాలే కలుగుతాయి. ఇక మా ఈ యొక్క జిల్లేడు చెట్టు అనేది మహావిష్ణువుకి ప్రియమైనది కాబట్టి మహావిష్ణు యొక్క పూజన చేయాల్సి ఉంటుంది ఇంట్లో. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.